టోల్ గేట్ల వద్ద వాహనాలు ఎక్కువసేపు ఆగకుండా ట్రాఫిక్ నిలవకుండా ఉండేందుకు గతంలో ఫాస్టాగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఈ విధానంలో కూడా కెమెరా స్కానింగ్లో సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఒక్కోసారి ఆలస్యం జరుగుతోంది. అందుకే ఇప్పుడు ఫాస్టాగ్ స్థానంలో మరో కొత్త విధానాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రవేశపెడుతోంది. ఈ విధానం అమల్లోకి వస్తే టోల్ ప్లాజా వద్ద ఆగాల్సిన అవసరం లేదు. దేశంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో టోల్ గేట్ల వద్ద ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. టోల్ గేట్ల వద్ద జరుగుతున్న ఆలస్యం, వివాదాలు వంటివి పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త విధానం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విధానం అమల్లోకి వస్తే ఏ నేషనల్ హైవే టోల్ గేట్ వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. మీ వాహనం టోల్ గేట్ వద్ద ఆగకుండా ముందుకు పోతుంది. త్వరలో దేశంలో శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ ప్రవేశపెట్టనుంది. ఫాస్టాగ్ ద్వారా టోల్ గేట్ల చెల్లింపులో ఎదురవుతున్న సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు టోల్ ప్లాజా ఐటీ సిస్టమ్ హార్డ్వేర్లో కీలకమైన మార్పులు చేయనున్నారు. ఇప్పటికే ఎన్హెచ్ఏఐ టెండర్లు ఆహ్వానించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. టెండర్ దాఖలు చేసే కంపెనీ లేదా సంస్థకు యాంటీనా, ఆర్ఎఫ్ఐడి రీడర్, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడర్, టోల్ లేన్ కంట్రోలర్, టోల్ ప్లాజా సర్వర్తో పాటు ఎస్టీక్యూసీ ప్రమాణపత్రం తప్పనిసరిగా ఉండాలి. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత ఈ వ్యవస్థతో నేషనల్ హైవేపై ప్రయాణించే వాహనాలు ఆగకుండానే టోల్ దానికదే కట్ అవుతుంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ఇక హైవేలపై టోల్ ప్లాజాలు ఉండవు.